దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు స్టేజ్ సిద్ధమవుతోంది. ఒకవైపు డీలిమిటేషన్, మరోవైపు మహిళలకు 33% రిజర్వేషన్. ఈ రెండు కలిస్తే 2029 ఎన్నికలు పూర్తిగా కొత్త రాజకీయ మ్యాప్తో జరగబోతున్నాయనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్న డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 750 నుంచి 800 దాటే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ అమలు అయితే దాదాపు 250కి పైగా సీట్లు మహిళలకు వెళ్లే పరిస్థితి వస్తుంది. అంటే దేశ రాజకీయాల్లో మహిళల శక్తి ఎన్నడూ లేనంతగా పెరగబోతోంది. ఇప్పుడు రాష్ట్రాల లెక్కలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇవి 35 నుంచి 38 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225, 250 మధ్యకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ లెక్కల్లో 33% మహిళా రిజర్వేషన్ వస్తే దాదాపు 75 నుంచి 80 వరకు మహిళా ఎమ్మెల్యేలు, అలాగే 12 మహిళా ఎంపీలు రావచ్చు. కూడా ఇదే ట్రెండ్. లోక్సభ సీట్లు 17 నుంచి 25 వరకు, అసెంబ్లీ 119 నుంచి 160, 170 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే అక్కడ కూడా 50కి పైగా మహిళలు ఎమ్మెల్యేలుగా రావచ్చు. ఇది కేవలం సంఖ్యల మార్పు కాదు, రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ఫోకస్ చేస్తే ప్రస్తుతం 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఇవి 11 నుంచి 12 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన నెల్లూరు, నెల్లూరు రూరల్ వంటి సీట్లతో పాటు జనాభా ఆధారంగా కొత్తగా 3 నుంచి 4 నియోజకవర్గాలు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయంగా కొత్త నాయకులకు పెద్ద అవకాశం తెరుచుకుంటుంది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ అమలైతే ఈ కొత్తగా ఏర్పడే సీట్లలో కనీసం 3 నుంచి 4 వరకు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే నెల్లూరులో కూడా మహిళా నాయకత్వం గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఒక కీలక మార్పు, చాలా రాజకీయ పార్టీలు తమ కుటుంబ మహిళలను, కొత్త మహిళా నాయకులను ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో కొత్త ఫేజ్లు, కొత్త అలయన్స్లు, కొత్త పవర్ సెంటర్స్ కనిపించబోతున్నాయి. ఇప్పటి వరకు పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాల్లో ఇక నుంచి మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే పరిస్థితి వస్తుంది. మొత్తంగా చూస్తే డీలిమిటేషన్ తో సీట్లు పెరుగుతున్నాయి, మహిళా రిజర్వేషన్ తో శక్తి మారుతోంది. ఈ రెండు కలిస్తే 2029 ఎన్నికలు ఇండియా రాజకీయ చరిత్రలోని ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవడం ఖాయం.